సహోదరుడా, సహోదరి, నీవు ఏ రకమైనటువంటి క్రీస్తుని నమ్ముకొని ఉన్నావు? ఏ రకమైనటువంటి క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నావు? లోక సంబంధమైనటువంటి యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నావా? లోకాశలు కలిగించే లేదా లోక ఆశలను నెరవేర్చే యేసుని నమ్ముకొని ఉన్నావా? పండుగ సంబంధమైనటువంటి యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నావా? జాగ్రత్తగా గమనించుకొని ప్రార్థన చేసుకో. ఎందుకనంటే మనము కలిగి ఉండాల్సింది లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తుని తెలుసుకొని నమ్ముకోవాలి. సో, గనుక యేసు ప్రభు గాని, ఆయన శిష్యులే గాని, ఆయన అపోస్తులులే గాని మీరంతా బైబిల్‌లో చదివితే ఆయన నామంలో అనేకులు బయలుదేరి ఉన్నారని, మరి క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడున్నాడని చెప్తారని, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుస్తారని మరి వాక్యం తెలియజేస్తోంది. జాగ్రత్త. అలాగే మనము ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే లూకా సువార్తలో 24వ అధ్యాయం 44వ వచనము, 45వ వచనం చూస్తే యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్ర గ్రంథములలోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనల గ్రంథములలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పిన సంగతులు నెరవేర్చబడ్డాయి, నెరవేరినవని చెప్పి, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సులను తెరిచెను. సో గనక ఈ రోజు నుంచి నీవు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకో, పరిశుద్ధాత్మని ఆధారం చేసుకొని, ప్రభువా మీ శిష్యుల యొక్క మనసులు ఏ విధంగా అయితే తెరిచారో మిమ్మల్ని గ్రహించినట్లు, లేఖనంలో మిమ్మల్ని గ్రహించినట్లు, నేనును ప్రభువా మిమ్మల్ని లేఖనంలో ఉన్న మిమ్మల్ని తెలుసుకున్నట్లు నా హృదయాన్ని, నా మనసును తెరువుము, వెలిగించుము, పరిశుద్ధాత్ముని యొక్క వెలిగింపు నడిపింపు చేత నన్ను నడిపించుము మీ లేఖనంలో అని అడగాల్సిన బాధ్యత మనకి ఎంతో ఉంది. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. అంటే సత్యం అనగా క్రీస్తు. సో గనుక క్రీస్తులోనికి నడిపిస్తాడు. లేఖనంలో ఉన్నటువంటి క్రీస్తుని పరిశుద్ధాత్ముడు మరి పరిచయం చేస్తాడు. కనుక ఆ లేఖనంలో ఉన్నటువంటి క్రీస్తుని చదివి అర్థం చేసుకొని, విని అర్థం చేసుకొని ఆయనను అనుసరించి నడుస్తాము. ఆ క్రీస్తులో, ఆ సత్యంలో స్థిరపడి సత్యమును అనుసరించి నడుస్తాము. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. సో కనుక బీ కేర్ఫుల్, డు నాట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. వినువారే కాక చేయువారిగా ఉండాలి, చదువువారే కాక తెలుసుకొని చేసేవారుగా ఉండాలి. సో కనుక ఏ రకమైన క్రీస్తుని కలిగి ఉన్నావు మరొకసారి లేఖనంలో ఉన్నటువంటి క్రీస్తునా లేదా లోక సంబంధమైనటువంటి క్రీస్తునా, పండుగ సంబంధమైనటువంటి క్రీస్తునా? జాగ్రత్త.